తిరుపతి జిల్లా ఫైళ్ల దగ్ధం కేసులో ఎవరు పాత్రధారులో అందరికీ తెలుసన్నారు మంత్రి మండమల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆధారాలు బయటపడితే ఎంతటి వారినైనా జైలుకెళ్లక తప్పదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి అన్యాయాలు చేశారని 70 ఏళ్ల పెద్దిరెడ్డిని చూసి ఇప్పుడు ఎవరు భయపడటం లేదన్నారు రాంప్రసాద్ రెడ్డి. రెడ్ బుక్ లో ఉన్న పేర్లను తొలగించలేదని, తమను ఇబ్బందులకు గురి చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజు చట్టాన్ని చేతిలోకి తీసుకొని అందరి గొంతు మీద కత్తి పెట్టినారు కాబట్టి ఎన్ని సీట్లు వచ్చాయో మీ అందరికీ తెలుసు. కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా ఆ రోజు వాళ్ళకి దక్కలేదు. మేము ఒకటే చెప్తున్నాం, చట్టం అనేది ఒకటి ఉంటుంది, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ఏవైతే ఆ రోజు వీళ్ళు ప్రజలకు అన్యాయం చేసినారో, వాళ్ళ భూములు లాక్కున్నారో, మైన్స్ లాక్కున్నారో, ఆ రికార్డులు తగలబెట్టిన వాళ్ళకైతే చట్టపరంగా చర్యలు అనేది ఉంటాయి. ఇంకా జైలుకు పంపించే విషయం అయితే వాళ్ళు చేసిన తప్పుకు జీవితాంతం ఇంకో జన్మ ఎత్తినా వాళ్ళు జైల్లో ఉండాలి. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం అనేది ఏర్పాటైన తర్వాత పైన నుంచి కింద స్థాయి వరకు ఎవరైతే గత ప్రభుత్వాల్లో చేతివాటం చూపించారో అధికారుల ట్రాన్స్ఫర్ అనేది ఎక్కడైనా ఉంటుంది. ముఖ్యంగా రూల్స్ ప్రకారం మేము జగన్మోహన్ రెడ్డి ఆగట్టు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజు అందరినీ పీకేయడం, పెట్టుకోవడం అలాంటివి ఏముండవు. దీనికంటే ఒక లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వంకు సంబంధించిన ఉద్యోగస్తుల విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.